భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి అధిష్టానం ఒక అద్భుతమైనటువంటి సంకేతం ఇచ్చింది. పార్టీని నమ్ముకోండి, పార్టీ కోసం కష్టపడండి, పార్టీ కోసం పనిచేయండి, మీ భవిష్యత్తు బాగుంటుంది, మిమ్మల్ని కడుపులో పెట్టుకుని పార్టీ చూసుకుంటుంది. ఇది ఇచ్చిన సంకేతం. ఎందుకంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూటమిపరమైన తెలుగుదేశం మంత్రులు తీసేస్తే ముగ్గురు కూడా ఫ్రమ్ ద బిగినింగ్ పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళే. బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఎంపీ పదవులు వచ్చినాయి, మంచి అవకాశాలు ఇచ్చారు, గెలిచారు, తీసుకున్నారు. అక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు, ఇక్కడేమో అదే అక్కడ డీకే అరుణ లాంటి వాళ్ళు, ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్లో పురంధేశ్వరి, సీఎం రమేష్ ఇట్లా. కానీ సీనియర్లు వాళ్ళల్లో ఇప్పుడు పురంధేశ్వరి కానీ లేకపోతే సీఎం రమేష్ ఏమో ఎంపీగా 3 సార్లు సీనియర్, ఈవిడ కేంద్ర మంత్రిగా కూడా. కానీ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకి అవకాశాలు ఘనంగా ఉంటాయి. పార్టీనే మొట్టమొదటి నుంచి నమ్ముకున్నాడు. మొట్టమొదటిసారి గెలిచిన శ్రీనివాసవరంకి ఇవ్వడం ఒక ఎత్తు, బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి, ఇక్కడ ఈయన కౌన్సిలర్ స్థాయి నుంచి వచ్చినాడు శ్రీనివాసవరం, ఆయన కార్పొరేటర్ స్థాయి నుంచి వచ్చినాడు. అట్లాగే కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయ కార్యకర్తగా పనిచేసినప్పటి నుంచి ఉన్నటువంటి వాడు. ఆ విధంగా పార్టీని నమ్ముకుంటే ఏనాటికైనా మీకు మంచి అవకాశాలు వస్తాయి అన్నది నిరూపించి చూపించింది.